ఓం శ్రీమాత్రే నమః. నిజామాబాద్ జిల్లాలోని పాంగ్రా బోర్గంలో ఉన్నటువంటి అమ్మా వెంచర్కి అయితే మనం రావడం జరిగింది. సో అమ్మా వెంచర్లో శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతా ఉన్నాయి. సో మనతో పాటు మంచాల జ్ఞానేంద్ర గుప్తా గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇట్లా అంటే ఎలాంటి సంకల్పం చేస్తున్నారు, అసలు ఏంది ఇక్కడే ఆలయం కట్టడానికి గల కారణం ఏంది, దాంతోపాటు తెలంగాణలోనే మొదటి ఆలయంగా మనం చెప్పుకుంటా ఉన్నాం. మొదటిగా ప్రారంభమయ్యే ఆలయం కూడా మన ఇందూరులోనే జరగబోతా ఉంది మరికొన్ని రోజుల్లో. సో అమ్మవారి ఉత్సవాలు పూర్తి స్థాయిలో చేస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి పూజాది కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో అన్నతో మాట్లాడడం డెఫినెట్లీ. ఫస్ట్ ఏంటంటే నేను వారాయి మాత నేను చూసుడు కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు కాశీలో చూశాను. కానీ ఏంటంటే ఇట్లా చూసి ఇట్లా బయటకు వచ్చినట్టు అంటే అంత నిష్టగా కూడా చూడలేదు. లాస్ట్ టైం విజయవాడలో కొంచెం మన ప్రోగ్రామ్కి పోయినప్పుడు వారాయి మాత వాళ్ళు పూజ చేస్తే నాకు పిలిచి ఇన్వైట్ చేస్తే దర్శనం చేసుకోమంటే చేసుకున్నాను. ఎప్పుడండి, ఎన్ని ఇయర్స్ కింద? 1 year బ్యాక్, లాస్ట్ జూలైలో. ఓకే, జూలైలో దర్శనం చేసుకున్నా. దర్శనం చేసుకున్న తర్వాత నేను నిజామాబాద్ వచ్చేసిన తర్వాత కొంచెం ఒక 2-3 days తర్వాత నా బాడీ అంతా సెట్టింగ్ డిఫరెంట్ అవుట్ పెట్టింది. సరే ఏదో లే అనుకున్నాను. దాని తర్వాత ఏంటంటే నేను రెగ్యులర్గా అయ్యప్ప మాల వేస్తూ ఉంటా. అయ్యప్ప మాల మన లాస్ట్ అక్టోబర్లో మాల వేసినప్పుడు అమ్మవారు మీదికి వచ్చి చెప్పడం జరిగింది, ఇట్లా గుడి కట్టాలి మీరు కంపల్సరీ అని. ఫస్ట్ వస్తే ఏంటంటే నేను కూడా ఏదో ఆలపని అనుకున్నా. సెకండ్ టైం వచ్చిన తర్వాత అమ్మ నన్ను కొంచెం కరెక్ట్ చూసి ఎన్నుకున్నట్టుందని సరే అమ్మ ఆగి ఇచ్చింది. ఓకే, సరేలే అని చెప్పి మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లే నేను కొంచెం చాలా భయపడ్డా. అమ్మవారు అంటే నాకు అందరు ఏంటంటే రకరకాలు భయాలు చెప్పారు. తర్వాత నిష్టగా ఉండాలి, ఇది అవుతుందా కాదా అని అనగానే సరే అని కూడా నేను ఓపిక పట్టినా. మళ్ళీ థర్డ్ టైం వచ్చి అమ్మ కళలు వచ్చి చెప్పింది మీరు గుడి నిర్మించాలని చెప్పగానే సరే అని అప్పుడు ఏం చేసిన అంటే అప్పుడు ఒక సంకల్పం ఎన్నో మనసులో పెట్టుకున్నా, ఎవరికి కూడా చెప్పలేదు. అప్పటికే దసరా నవరాత్రులు వచ్చినాయి. ఆ దసరా నవరాత్రులలో ఏంటంటే ఏదైతే అమ్మ వెంచర్ వాళ్ళు కమిటీ సభ్యులు అందరూ నాకు పిలవడం జరిగితే నేనేం చెప్పిన అంటే ఇట్లా గుడి కడదాం అనుకుంటున్నా, మీరు ల్యాండ్ ఇస్తంటే ఇక్కడ కడతాను, లేదంటే వేరే వాళ్ళు ఇస్తానంటే లేదు అమ్మ వెంచర్కు అమ్మవారు వస్తేనే బాగుంటుంది. అవును, ఓకే, అమ్మవారు వస్తేనే బాగుంటుంది అంటే మా కమిటీలో మీరు నిర్ణయం తీసుకొని మీకు చెప్తా అని చెప్పినట్టు. సరే ఆ లోపల నేను ఏం చేసిన అంటే కాశీకి పోయి వచ్చాను. అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మను మొక్కేసి నిజామాబాద్ రాగానే ఈ కమిటీ వాళ్ళందరూ కలిసి మీకు ల్యాండ్ ఇస్తాం, మీరు కట్టుకోవచ్చు అని చెప్పారు. అన్నాక కూడా నాకు లోపల ఏదో ఒక సంథింగ్ భయం పెట్టుడు స్టార్ట్ అయింది. భయం, నేను కడతానా చేస్తాను అంటే ఒక చిన్న ఇల్లు కడితేనే నానా తంటాలు పడతా ఉంటాం. అంటే ఇంత పెద్ద ఆలయాన్ని, అది మళ్ళీ మన ఇందూరులో మొదటి దేవాలయం, సో చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. అయితే నాకు చాలా భయమైంది. అయినా కూడా నేను అసలు మళ్ళీ ఒక 2-3 సార్లు పెద్దవాళ్ళని అడగడం జరిగింది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మళ్ళీ నేను ప్రశ్న కూడా వేయించాను, అంటే నిజమా కాదా. ఓకే, అంటే అమ్మవారు కూడా నమ్మడానికి లేదు అని చెప్పేసి మీరు అట్లా అంతే. ఓకే, కళలు వచ్చినాయి కూడా నిజమా కాదా, అసలు ఇది ఆలాపన్నా అని అడిగితే నేను ప్రశ్న వేయించాను. ప్రశ్న వేయించిన తర్వాత కరెక్ట్ చెప్పారు అన్నట్టు, ఇది అమ్మవారు నీకు నిజంగా కళలు వచ్చింది, అమ్మవారితో పాటు లక్ష్మి, సరస్వతి ముగ్గురు ఉన్నారు, ఏమీ భయపడద్దు అని చెప్తే అప్పుడు నేను ఒక ముందు స్టెప్ వేసాను. ఇప్పుడు లక్ష్మి, సరస్వతి అని చెప్తా ఉన్నారు. మెయిన్ టెంపుల్ ఏమో వారాహి మాత టెంపుల్, అంటే దాంతో పాటు అంటే ఈ ఉపాలయాలలో అమ్మవారు ఉంటారా? అంటే ఉపాయాలు అమ్మవారు ఉండరు, అంటే కటాక్షం అన్నట్టు వాళ్ళది ఏంటంటే మన మీద అనుగ్రహం అన్నట్టు అట్లా. ఇప్పుడు ఏంటంటే వారాహి మాత మనం గుడి కడుతున్నాం, లక్ష్మి ఎవరు, లక్ష్మీదేవి ఉంటేనే అంతా మనం చేసేదంతా. సరస్వతి అంటేనేమో అది వాళ్ళిద్దరి కూడా మీ మీద ఉంది. వాళ్ళు ముగ్గురుకు మీకు అన్ని విధాల ఏది సపోర్టింగ్ లెక్క అన్నట్టు, భయం పడకుండా ఏది ఉన్నా వాళ్ళ ముగ్గురు ఉన్నారు, వాళ్ళే చూసుకుంటారు, అసలు ఏ మాత్రం కూడా సంకోచించకన్నారు. సరే అన్నప్పుడు నేను ముందర స్టెప్ వేసిన. ఎందుకంటే గుడి కట్టుడు అంటే ఒక చాలా పెద్ద కష్టం అన్నట్టు. అంటే కష్టం అంటే ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే కట్టి దాన్ని మెయింటైన్ చేయాలంటే మస్తు ఖర్చులు అవుతూ ఉంటాయి, ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది, మెయింటైన్ చేయాలంటే అట్లా. ఇప్పుడు ఎన్నో గుళ్ళు కరెక్ట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ లేక శిథిలావస్థకి వెళ్తున్నాయి. అలా కావద్దు అని ఏం చేసినామంటే మనం కూడా ఏంటంటే అన్ని ఆలోచించిన తర్వాత స్టోన్తో కడుతున్నాం మొత్తం. టోటల్ ఇప్పుడు ఇట్లయితే యాదగిరిగుట్ట స్టోన్ కట్టిరో
అలాగే స్టోన్ అన్నట్టు ఇక్కడ కూడా టోటల్. ఇది అసలు మొత్తం ఎంత విస్తీర్ణంలో ఇదంతా చేస్తా ఉన్నారు? ఇది దరిదాపు ఒక 3600 గజాలండి. వాళ్ళ ఓకే 3600 గజాలు, ఎకరం తక్కువ అనుకో కొంచెం. ఓకే అట్లా వాళ్ళు ల్యాండ్ ఇస్తే మొత్తం దీన్ని ఈ విధంగా డెవలప్ చేసినాము. ఇంకొక 1 year లోపల మొత్తం 1.5 year లోపల మొత్తం గర్భగుడితో సహా అన్ని అయిపోతాయి ఇక్కడ. తర్వాత ఏంటంటే మన ఇప్పుడు ఈ దసరా నవరాత్రుల ఒక మండపం వస్తుంది ఇక్కడ, అమ్మవారి ఉత్సవ విగ్రహం కూడా వస్తుంది. అప్పటి నుండి రెగ్యులర్ గా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే వారాహిదేవి ఆలయాల గురించి మనం మాట్లాడుకుంటే కలకత్తా కావచ్చు, లేకపోతే వారణాసిలో అమ్మవారు ఇప్పటికీ అమ్మవారు తిరుగుతూనే ఉంటారు అని చెప్పేసి మనం వింటుంటాం. దాంతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ స్టేట్లలో ఎక్కువ ఉంది. కాకపోతే ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ, రేర్ గా ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే వారాహి మాత గురించి అందరికి తెలుస్తుంది. యూట్యూబ్ కానీ మీ మన ఛానల్స్ కానీ దాని అనేది చాలా ఎక్కువ సోషల్ దాని అమ్మవారి ప్రాధాన్యత అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే అట్లా అందరికి పబ్లిక్ కూడా తెలిసిపోతుంది. అట్లా ఈ గుప్త నవరత్నం తెలిసిపోతుంది. ఇదంతా ఏంటంటే మాక్సిమం ఏంటంటే టోటల్ సోషల్ మీడియానే అంతే. అవును. ఓకే, సో దీంట్లో రాతి కట్టడం గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని వందల వేల ఏళ్ళ వరకు కూడా ఇది ఉండబోతా ఉంది. సో అంటే రానున్న తరాలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మన దేవాలయాల్ని మనం కాపాడుకోవాలా అనే ఒక సిద్ధాంతంతో ఇవాళ ముందుకెళ్తా ఉన్నారు ప్రతి ఒక్కరు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. తర్వాత ప్రతి దేవాలయం కూడా శిథిలావస్థ దాన్ని కూడా దాన్ని మంచిగా చేయాలి. ఒక కమిటీ లెక్క ఉండి మంచిగా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ స్టోన్ కట్టకం కూడా ఎందుకంటే వచ్చే తరాలకు కూడా ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ ఉండదు, ఖర్చు తక్కువ ఉంటుంది. ఇది ఒక్కటేసారి ఏంటంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఫ్యూచర్ తగ్గుతూ ఉంటుంది, ఖర్చు అనేది ఎక్కువ ఉండదు అన్నట్టు, మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ఒక 2000 సంవత్సరాలు 1500 సంవత్సరాలైనా ఈ స్టోన్కి ఏమి కాదు. ఇప్పుడు మనం ప్రతి ఒక్కటి ప్రాచీనమైన గుళ్ళు చూడండి, పెద్ద పెద్ద టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి కానీ, కాశీ కానీ, తంజావూరు కానీ, ఇవన్నీ స్టోన్తో కట్టినాయి. చాలా రాతి కట్టకాలు చాలా ఫేమస్ అన్నట్టు. ఒక్కొక్క టెంపుల్ ఒక 1500 సంవత్సరాల హిస్టరీ ఉన్నది. అయినా ఇప్పటికి కూడా అట్లే ఉన్నాయి, ఏమి చెక్కు చెదరు కూడా అట్లే ఉన్నాయి. అట్లా సో ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, మరి ఎలా సాధ్యమవుతుంది అంటారా? అన్నిటికీ అమ్మవారు ఉంది. ఇక మన అమ్మ దయ ఏదున్నా కానీ మేము అనుకుంటున్నాం అంటే ఒక 7 to 8 crores అయింది అనుకుంటున్నాం. అట్లా అంటే ఎస్టిమేషన్ తెప్పించాము. ఒక 6-7 crores స్టోన్కి అవుతుంది. ఇప్పుడు ఓన్గా అయితే మీరు చేస్తున్నారు ఇదంతా టెంపుల్. సో ఎవరైనా దాతలు రావాలి అనుకునే వాళ్ళు, అంటే మా చేతి కూడా పడాలి అమ్మవారి ఆలయంలో అని అనుకుంటే వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైనా ఇస్తా అంటే భక్తులు అద్దె అనేది లేదండి, అది అంతా అమ్మదయ. అది అమ్మ సమకూర్చుకుంటుంది, అమ్మ కోసం చేస్తున్నారు, అమ్మ కోసమే. అట్లా డబ్బు వచ్చినా రాకున్నా మనం ముందెళ్తూనే ఉంటాం. అట్లా అది అమ్మ ఎవరైనా ఇవ్వాలంటే ఎవరిని ఉద్దేశించి మీరు దిగలేదు. మనకు ఇక్కడ ఏంటంటే ఈ తెలంగాణలో కూడా అమ్మవారిది ఫస్ట్ టెంపుల్ అన్నట్టు ఇది. తర్వాత ఏంటంటే అమ్మవారితో పాటు కూడా అమ్మవారికి ఏంటంటే ఉన్నత భైరవుడు భర్త. ఒకవేళ ఆలోచన ఏంటంటే మన శృంగేరి పోయినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు భైరవ స్వామిని కూడా కాలభైరవుని కూడా పెట్టండి అని చెప్పారు. దాని తర్వాత ఆలోచిస్తుంది, దాన్ని ఇంకేం తెలియదు ఇంకా. అట్లా అంటే అమ్మ ఉంటే ఖచ్చితంగా కాలభైరవ స్వామి ఉండాలి అని అంటారు. అవును, అట్లా ఏంటంటే ఇదంతా ఏంటంటే ఒకదానికి ఒకటి లింక్ ఉంటాయి. అట్లా. సో దాంతోపాటు మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఒక చారిటబుల్ ట్రస్ట్ని మీరు నడిపిస్తూ ఉన్నారు, ఎన్నో సేవాది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ చూసిన తర్వాతనే అమ్మవారు కనికరించి ఖచ్చితంగా మీకు ఇదంతా కూడా ఇతని చేతుల పైన నేను ఆలయాన్ని నిర్మించుకోవాలి అని అనుకున్న తర్వాతనే ఇట్లా జరిగిందని అనుకుంటున్నారా? అంటే మీరు చేసిన పుణ్యమే మీకు రిటర్న్ వచ్చినట్టు. మేము ఎప్పుడు కూడా ఏది చేసినా ఇట్లా దానికోసం దీనికోసం కాదు, ఏదో మా నాన్నగారి మీద 13-14 సంవత్సరాల నుండి నాకు ఒక జన్మనిచ్చినందుకు సార్థకం చేయాలని నాన్న మీద ట్రస్ట్ పెట్టాను. అన్ని వైకుంఠ రథాలు ఉంటాయి తెలంగాణలో బోధన్లో, బాన్స్వాడలో, నిజామాబాద్లో, కాశీలో, సికింద్రాబాద్, హైదరాబాద్లో, సిరిసిల్ల, వేములవాడ. ఇవన్నీ వైకుంఠ రథాలు ఏంటంటే మా ట్రస్ట్కి వెళ్ళి ఉచితంగా నడిపిస్తుంది. దానికి తోడు ఏంటంటే నిజామాబాద్లో ఫ్రీజర్ బాక్సెస్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఆ రోజు చనిపోతే నీడీ ఉన్న వాళ్ళకి ఎవరైనా అవసరం ఉంటే కూడా ఒక 50 మెంబర్స్కు ఫుడ్ పంపిస్తాను నిజామాబాద్, వేరే ప్లేస్లో కాదు. 13-14 సంవత్సరాల నుండి చేస్తున్నాను. మళ్ళీ హిందూ సాంప్రదాయం కాపాడాలని
ప్రతి ఇంట్లో ఒక భగవద్గీత ఉండాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం. ఇప్పటికి ఒక 7,500 భగవద్గీతలు కూడా ఇచ్చడం జరిగింది. ఎట్లా అనిపించింది అన్న అంటే సనాతన ధర్మం గురించి మీరు ఇంత ఇంత పాటు పడతా ఉన్నారు, ఇంత పోరాడుతూ ఉన్నారు, ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలనే ఒక స్లోగన్తో మీరు వెళ్ళారు. దాదాపు 7,000 పుస్తకాలు అంటే నాట్ ఎ జోక్. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా దీని సంఖ్య అనేది పెరగబోతా ఉందా? ఇంకా ఎంతమంది పంచుతామని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఈ గుండు 2 రోజులు పంచుతా భగవద్గీత కానీ ఏదైనా నేను అంటే నాతో ఎంత అయితే సేవ కార్యక్రమాలు చేస్తూనే ఉంటా. సో మన సనాతన ధర్మాన్ని మనమే మనం కాపాడుకోవాలి అంతే. ఓకే, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోకపోతే ఇక మనకు నా ఇదన్నట్టుగా. సో ఫైనల్ గా గుప్త నవరాత్రుల గురించి మాట్లాడుకుంటే అంత పవర్ఫుల్ అండి వారాహి మాత? చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు. అమ్మను నిష్టగా కొలవాలి, ఏదున్నా నిష్టగా చేస్తే చాలా బాగుంటుంది. అమ్మ కూడా నీకు అట్లా ఆశీర్వాదిస్తుంది. నువ్వు అనుకున్నవన్నీ కూడా సంకల్పం ఏదైతే ఉంటుందో అది 100% అవుతుంది 9 డేస్లో. మనం అనుకొని అంటే ఏదైనా ఆశించాలని ఒక్కొక్క ఉంటుంది, ఆశించకుండా కూడా అమ్మ నీకు భక్తికి మెచ్చుకొని చేస్తుంది. సో ఈ వారాహి దీక్ష కావచ్చు, లేకపోతే వారాహి గుప్త నవరాత్రుల గురించి ఒక 1 yearగా ట్రెండింగ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తను దీక్ష తీసుకోవడం జరిగింది. ఆ దీక్షలో తన రథానికి వారాహి అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని, అంటే ఒక అమ్మవారి నామకరణం చేసుకొని తను ప్రజలలోకి వెళ్ళారు. డిప్యూటీ సీఎం అయినా. సో అంత పవర్ఫుల్ అంటే అమ్మ దగ్గరుండి వెనుకుండి ముందుండి నడిపించింది అంటారా? 100%. ఆయన ఏదైతే మన సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అంత నిష్టగా చేసేది కాబట్టి అమ్మ కూడా ఆయనకు చాలా ఉన్నత స్థాయి ఇచ్చింది ఆ నమ్ముకున్నందుకు. సో పూజాది కార్యక్రమాలు మీ అమ్మ వెంచర్లో, అదే విధంగా అమ్మవారి నూతన ఆలయాన్ని కూడా మీరు నిర్మించబోతా ఉన్నారు త్వరలో. సో అమ్మవారి పూజాది కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉన్నారు? నైట్ టైంలో, ఈవినింగ్ టైంలో, అంటే ఈవినింగ్ టైంలో కావచ్చు, లేకపోతే డే టైంలో ఏమైనా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ప్రతిరోజు ఇప్పుడైతే 7:30 to 8:30కి అమ్మవారి పూజ ఉంటుంది, గణపతి పూజ ఉంటుంది. అమ్మవారికి కూడా అష్టోత్తరాలు అవన్నీ పూజలు ఉంటాయి. ప్రతిరోజు 7:30 to 8:30 పూజ. దాని తర్వాత ఇక్కడ ఎవరైతే అమ్మవారి కోసము ఉపవాసం ఉంటుంది, ప్రతిరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి కూడా ఇక్కడ అన్నప్రసాదం ఉంటుంది. ప్రతిరోజు 8:30 తర్వాత రాత్రి అన్నప్రసాదం ఉంటుంది. 10 o'clock వరకు క్లోజ్ అయిపోతుంది. మొత్తం 10:30 వరకు క్లోజ్ అయిపోతుంది. ప్రతిరోజు ఉంటుంది పూజ. ఎవరైతే పూజ మీద కూర్చోవాలని ఉంటే గినా నాకు ఫోన్ చేస్తే గినా ఇక్కడ కూర్చోవచ్చు పూజలో. అంత మంచి ఈ నవరాత్రులలో పూజ మీద కూర్చోడు కూడా మన అదృష్టమే. అవును, అట్లా. ఎందుకంటే మనం ఎక్కడో పూజ ఇంట్లో కూడా చేయాలి. ఒక పూజ చేయాలంటే ఈరోజు ఖర్చుతో కూడుకున్న పని, ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్న పని. ఇట్లాంటి అవకాశం కూడా వచ్చి కూడా వాళ్ళ అదృష్టం అందరికీ. అవును. సో దాంతోపాటు మీరు వివిధ పట్టణాలు, ఏవైతే పుణ్యక్షేత్రాలలో కూడా మీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఏవైతే మీరు చెప్పిన ప్రతి ఒక్క సమాజ సేవ అయితే చేస్తూ ఉన్నారు మీకు తోచినంత. సో కాశీలో అమ్మవారు ఇప్పటికీ తిరుగుతుంది అనేది ఒకటి మనం వింటూ ఉంటాం, అది నిజమేనా అండి? అది 100% నిజమండి. కాశీని కాపాడేది అమ్మవారు మెయిన్. ఎప్పుడు కానీ అమ్మవారికి ఇష్టం ఏంటంటే రాత్రిపూట బాగా ఇష్టం. అట్లా. సో దీంట్లో ఎవరైతే నిజామాబాద్ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా మందికి ఇక్కడ ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీరు ఏ టైంలో రావాలి అని అంటే, ఎవరైతే పూజ చేయడానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ టైంలో రమ్మంటారు? అమ్మ వెంచర్లో ప్రతిరోజు కూడా గుడి ఓపెన్ ఉంటుందండి. తర్వాత ఏంటంటే ఈ నవరాత్రులలో రాత్రి 7:30 to 8:30 పూజా కార్యక్రమం ఉంటుంది. ఎవరైనా ముందు కూడా రావచ్చు, కూర్చోవచ్చు ఇక్కడ. పూజ అనంతరం అన్నప్రసాదం ఉంటుంది. తర్వాత బోర్డ్స్ కూడా పెట్టాము. మన వర్షం కోసం ఏమైందంటే మొత్తం అన్నీ చినిగిపోయినాయి. ఈ బస్వా గార్డెన్కి వెళ్ళి వస్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది, దానికి వెళ్ళి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. ఓకే. సో మొత్తానికి ఎప్పుడు ప్రారంభం కాబోతా ఉంది? ఎన్ని మంత్స్, ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది ఆలయానికి? మేమైతే సంకల్పం పెట్టుకున్నాం, ఒక 1 year అని అనుకున్నాం. ఇక స్టోన్ది కాబట్టి కొంచెం ఉంటుంది, ఒక 1.5 year అట్లా పడుతుంది. 1.5 year మీకు తెలంగాణలో ప్రపథంగా అయిపోతుంది. ఓకే. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు పూజ అప్పుడు కూడా ఇన్వైట్ చేశాం మేము. ఓకే. కానీ ఏంటంటే అనుకోకుండా కొన్ని మన ఎలక్షన్స్ ఉండే, టైం వీలు కాలేదు. ఆలయానికి సంబంధించిన ప్రారంభోత్సవానికి అప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వస్తా అని చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠించినప్పుడు వస్తా అని చెప్పారు. ఖచ్చితంగా వస్తా అని చెప్పారు. ఓకే.